ఇప్పుడు సముద్రకని గారు ఎప్పటి నుంచో డైరెక్షన్లో ఉన్నారు కాబట్టి ఆయన పిన్ని అనే సీరియల్లో పనిచేశారు. అది కాకుండా ఝాన్సీ అని చెప్పి రాధిక గారితో చేశారు. దాని తర్వాత 15 సినిమాలు, ఆల్మోస్ట్ 14 సినిమాలు చేశారు. అది కాకుండా మన జెండాపేక ప్రజ కానివ్వండి, శంభో శివశంభో కానీ చేసినప్పుడు ఆయన ఏవైతే టెంప్లెట్ ఫాలో అయ్యారో, మార్నింగ్ 7 o'clock ఫస్ట్ షాట్, 7:15కి కళ్యాణ్ గారు వచ్చేస్తారు. 7 o'clock కళ్యాణ్ గారు వచ్చేస్తారు, 7:15కి ఫస్ట్ షాట్, 7:30కి నాతో ఫస్ట్ షాట్. సో మొత్తం అంతా రెడీగా ఉంటుంది. అవి పక్కన పెడితే డైరెక్టర్ వెళ్ళి ముందు రోజు సెట్లో ఎవరెవరు ఎక్కడ ఉంటారు పొజిషనింగ్ సీన్ మొత్తం పర్ఫామ్ చేసేవాళ్ళు. ఎవరితో? ADs తోటి. అండ్ కెమెరాని పక్కనే పెట్టుకొని యాంగిల్స్ సెట్ చేసుకున్నారు. సో అంత క్లియర్గా ఉన్న డైరెక్టర్ మనకు దొరకడం మా అదృష్టం. సో సముద్రకని గారు అసలు మామూలు హోంవర్క్ చేయాలి, నెక్స్ట్ లెవెల్లో హోంవర్క్ చేశారు. అండ్ ఆల్సో కథ రాసేటప్పుడు కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఏ టైంలో ఏ టైంలో వస్తే బాగుంటుంది మొత్తం అంతా రాసుకొని మొత్తం అంతా రెడీ అయిపోయారు. ఎక్కడ ఏమీ తక్కువ లేదు, మొత్తం అంతా ఫుల్ ప్రిపేర్డ్ ఆయన మైండ్లో ఉండి చేస్తారు, రెడీగా అయిపోయారు. మొత్తం అంతా ప్రిపేర్ అయిపోయి ఏ సీన్లు ఎలా ఉంటారు మొత్తం అంతా రాసుకున్నారు. అంటే ఇప్పుడు చరణ్ వీళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయినా ముఖ్యంగా నిజంగా మిమ్మల్ని కొన్ని ఫంక్షన్లు చూస్తే తల్లిని ఇంతలా ప్రేమించాలా అనేది చాలామందికి ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. మీరు అమ్మ గురించి, అమ్మ నీకోసం నేను చేస్తాను, నీకోసం ఇలా ఉన్నానని మీరు మాట్లాడినప్పుడు నిజంగా ఇన్స్పైర్ అవుతుంది. ప్రతి ఒక్కరికి చాలామంది ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో అలాంటప్పుడు తన తమ్ముడితో కలిసి మీరు చేసినప్పుడు సో అమ్మ ఏమన్నారు? సార్ ఫస్ట్ టైం టీజర్ చూసినప్పుడు మా మదర్ చూసి మా తమ్ముడు చాలా బాగున్నాడు రా, నేను అమ్మ నాకు కూడా అసలు ఆయన మీ తమ్ముడు బాగున్నాడు, మా గురువుగారు ఇంకా బాగున్నారన్న. మీ తమ్ముడు గురుగారు ఒకలే కదరా అంటే, లేదురా. దాని తర్వాత మాకు 2-3 సార్లు చూసిన తర్వాత అప్పుడు నేను కూడా ఉన్నాను దాంట్లో అని చెప్పి అర్థమైంది. అంటే అప్పుడు దాకా మాకేంటంటే ఇద్దరు ఒకే సిక్లో ఉన్నాం. వాళ్ళ తమ్ముడు కానీ నా గురుగారు కానీ ఇద్దరు కళ్యాణ్ గారితో ఫస్ట్ ఇద్దరు ఆయన్ని చూసాం, ఆయన్ని చూసి దాని తర్వాత నన్ను చూసాం. సో సినిమా ఫ్యాన్స్ కానీ సినిమా ఆడియన్స్ కానీ ఒకటే చెప్తాను, 2-3 సార్లు మీరు కావాలంటే కళ్యాణ్ గారి కోసం సినిమా చూడండి, దాని తర్వాత ఒకసారి నా కోసం చూడండి. ప్రతి ఒక్కరు 3-4 సార్లు చూసే సినిమా డెఫినెట్. అంటే ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూసే సినిమా ఇది. A to Z ప్రతి ఇంట్లో జరిగే కథ, ప్రతి వాళ్ళు చూసే కథ, ప్రతి వాళ్ళు చూడాల్సిన కథ. అండ్ ఆల్సో ప్రతి హీరో చూడాల్సిన సినిమా. అంటే ఒరిజినల్ వర్షన్ ప్రతి హీరో ఫ్యాన్స్ అందరి అభిమానులకి చూడాల్సిన సినిమా. ఓకే. మామూలుగా ఒరిజినల్ వర్షన్ చూసినప్పుడు ఆ సినిమాకి ఈ సినిమా ఇచ్చేసి ఉందని డైరెక్టర్ గారు టీం అందరు చెప్తూనే ఉన్నారు. బట్ మీరు ఒరిజినల్ వర్షన్ మీరు చూసుంటారు ఆల్రెడీ. నేను చూడలేదండి. చూడలేదా? చూడలే. ఓకే. ఎందుకు? ఒకటి 5 minutes చూశానండి. 5 minutes చూసి నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాను మా తమ్మిదురై గారు చేసిన యాక్టింగ్కి. ఓకే. ఎంత కాదనుకున్నా కానీ సేమ్ క్యారెక్టర్ చేస్తాను. అవును. ఆయన క్యారెక్టర్ నాకు ఏజ్ వైజ్ నన్ను తగ్గించినా కానీ తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదని చెప్పేసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అంతేగాని ఆయన సినిమా చూడాలి. ఆయన ఫోన్ చేసి మాట్లాడి, సార్ నేను మీ క్యారెక్టర్ చేస్తాను, మీ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి చేశాను. కానీ ఎప్పుడు సినిమా మాత్రం చూడాలి. అంటే దానికి తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదని. సముద్రకని గారు ప్రీవియస్ ఫంక్షన్ చెప్పినట్టుగా తెలుగు ఆయన నేర్చుకుని ఆయన ఒక 6 నెలలు పెట్టి మీకు డైలాగ్ చెప్పడం కోసం ఏదైనా చేసి చూపించడం కోసం అలా చేసినప్పుడు కళ్యాణ్ బాబాయ్ షాక్ అయ్యారు. మొత్తం అసలు షాక్ అయ్యి ఇదయ్యారు. సో మీరు మీ వర్షన్ షాక్ అవడం కాదు, నాకు అసలు అర్థం కాలేదు. నాకు అసలు ఒక భాష అనే డైరెక్టర్ మన భాష నేర్చుకొని అంత ఇదిగా పట్టుపట్టి ఆయన ప్రతి ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది, ప్రతి వర్డ్ అంత ఇదిగా ఆయన నేర్చుకొని ఆయన చెప్పారంటే అసలు హ్యాట్స్ ఆఫ్ టు హిస్ ఎఫర్ట్ అండి. అది ప్రతి ఒక్కరు మెచ్చుకోవాల్సిందే. ఎవరిని పక్క చేయాల్సిన అవసరం లేదు. దట్ యూ హ్యావ్ టు గివ్ టైం. అసలు నిజంగా చాలా బాగా చేశారు. ఆ విషయంలో అయితే అసలు మటుకు ఆయన దండం పెట్టేస్తాను. ఈ సినిమా పర్టికులర్గా క్లైమాక్స్ పీక్ స్టేజ్లో RR ఉంటుందని మనం మాట్లాడుకున్నప్పుడు విన్నది. సో ముఖ్యంగా మీకు తమకి ఉండే బాండింగ్ సపరేట్ వీళ్ళందరికంటే. నాకు ఫ్రెండే వీడు నా ఫ్రెండే అని చెప్పేసి మీరు చెప్పడం. సో ఈ సినిమా వరకు వరుసగా పైగా అతను హ్యాట్రిక్ సినిమా ఇది కళ్యాణ్ బాబుతో. ఓకే, అవును. అది ఎవరికి లేదు, ఆ అదృష్టం ఎవరికి లేదు. కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్. ఏమన్నాడు ఫస్ట్ ఇలాగ అవును తమ్మని చెప్పగానే మీరు? తమన్ నాకు ఈ విషయం చెప్పగానే చాలా హ్యాపీగా. అంటే అందరూ వాడిని క్వశ్చన్ చేశారు, సెకండ్ సాంగ్ బాగాలేదు, ఫస్ట్ సాంగ్ బాగాలేదని.
బట్ యాక్చువల్గా చూస్తే సినిమా తగ్గట్టు సాంగ్స్ ఉంటాయి. ఓకే. మీరు లాస్ట్లో ఒక సాంగ్ వస్తుందండి, ఎంత కర్రు కట్టిన తీవ్రవాదైనా సినిమా ఫ్లోలో చూసి ఆ లాస్ట్ వచ్చే పాట వింటే మటుకు కంటతడి పెట్టాల్సిందే. డెఫినెట్లీ ఆడంత బాగా వేసాడు. ఆర్ఆర్ కానీ మీ సాంగ్స్ కానీ నిజంగా చాలా బాగా వేసాడు. ఆ విషయంలో మటుకు తమనికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కొన్ని సినిమాలు ఫ్యాన్స్ టార్గెట్గా చేస్తారు, కొన్ని సినిమాలు ఫ్యామిలీస్ టార్గెట్గా చేస్తారు, కొన్ని సినిమాలు మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి. బ్రో ఇలాంటి సినిమా ఈ 3 కేటగిరీస్ అన్నీ టిక్ చేసుకోవచ్చు. ఓ 3 ఉంటాయి. అంటే ఫ్యాన్ స్టఫ్ ఉంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్ చూసే స్టఫ్ ఉంటుంది, అలాగే జనరల్ ఆడియన్స్ చూసే స్టఫ్ కూడా ఉంటుంది. అంటే మంచి మెసేజ్, అండర్లైన్ మెసేజ్. మనం ఎలా అయితే మనం టైం లేదని చెప్పి అనుకుంటామో మన రియల్ లైఫ్లో, అట్లాంటి ఒక పర్సన్ క్యారెక్టర్ తనకి టైం అంటే పక్క నుండి టైం గైడ్ చేస్తూ ఉంటుంది, ఏం చేయాలి ఏంటి అని. సో త్రూ అవుట్ ద ఫిలిం కళ్యాణ్ గారు నన్ను పెట్టుకుంటే అందరూ ఎంజాయ్ చేస్తారు. దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దట్ హోల్ కెమిస్ట్రీ. మేనమామ పోలిక మేనల్లుడికి వస్తాం అంటే సహజం, అంతా జరుగుతుంది. అయితే ఎవరో ఒకరికి వస్తుంది. మీరు కొన్ని సినిమాల యాంగిల్ పెద్ద మావయ్య, కొన్ని సినిమాల యాంగిల్ చిన్న మావయ్య, కొన్ని సినిమాల నాగబాబు, ఇలా ముగ్గురిని అలా ఒట్టు పెట్టిస్తున్నప్పుడు ఎవరైనా చెప్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? అది చెప్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అది మాటలు చెప్పలేదు, అవి ఎంజాయ్ చేస్తుంటాయి వాళ్ళు చెప్పినప్పుడు. ప్రతిసారి సార్ మీ ఈ యాంగిల్లో చిరంజీవి గారిలో ఉన్నారు, సార్ మీరు ఈ యాంగిల్లో కళ్యాణ్ గారిలో ఉన్నారు, ఈ యాంగిల్లో నాగబాబు గారిలో అంటే నేను ముగ్గురు మావల్ని నేను అంత స్థాయిలో చూసిన ముగ్గురు మావల్ని వాళ్ళలాగా ఉన్నానని చెప్పారంటే తెలియని ఆనందం అండి. ముగ్గురు మావల్ని కలయిక వచ్చారు మేనల్కి వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంది. సినిమా మెయిన్ ఇతర కాస్టింగ్ మొత్తం చాలామంది యాక్టర్స్, హీరోయిన్స్ గురించి కానీ క్యారెక్టర్స్. కేతిక చాలా మంచి అమ్మాయి, చాలా హార్డ్ వర్కింగ్ అమ్మాయి. కేతికే కాదు, ప్రియా ప్రకాష్ వారియర్ కానివ్వండి, యువ కానివ్వండి, ముగ్గురు చాలా బాగా చేశారు. వీళ్ళు కాకుండా నాతో పాటు యాక్ట్ చేసిన మా తమ్ముడి క్యారెక్టర్ చేసిన సూర్య, నా బామ్మర్ది క్యారెక్టర్ చేసిన రాజా, సీతారాం శాస్త్రి గారు అబ్బాయి. అసలు ఆ అబ్బాయి నేను యాక్టింగ్ కోర్స్లో ఫ్రెండ్స్ రాజా. సో రాజా కాకుండా మళ్ళీ కొత్తగా పరిచయం సూర్య చాలా బాగా చేశారు. అంటే ఎవరికి వాళ్ళ రోల్ తగ్గట్టు ప్లే చేస్తే వెళ్ళిపోయారు. ఎవరు తక్కువ చేయలేదు, ఎవరు ఎక్కువ చేయలేదు, పర్ఫెక్ట్గా చేశారు అందరూ. అండ్ బెస్ట్ పార్ట్ అబౌట్ కేతిక అండ్ ప్రియ ప్రకాష్ వారి అంటే వాళ్ళ డైలాగ్స్ ముందుగానే నేర్చుకొని వాళ్ళు చెప్పేవారు. అప్పుడు మొత్తం సీన్ అంతా చెప్పేవారు. అవన్నీ పక్కపడితే ప్రియా ప్రకాష్ వారియర్ కొద్దిగా డబ్బింగ్ కూడా చేసింది అమ్మాయి. తన తెలుగు, మన తెలుగు, తన మలయాళం భాష, మలయాళం భాష తన మదర్ టంగ్ అయితే మన తెలుగు భాష నేర్చుకొని చేసింది. అలాగే సముద్రకని గారు తెలుగు లిపి నేర్చుకొని, తెలుగు భాష నేర్చుకొని నేను డైరెక్ట్ చేశాను. సో ఈ సినిమా అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఓకే. మీ గత సినిమాల్లో రీమిక్స్ సాంగ్స్ అనేది సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వచ్చారు. ఒకప్పుడు అది ఎందుకు ఆపేసాల్సి వచ్చింది? ఎందుకు ఆపడానికి రీజన్ ఏంటి సార్? ఆపడానికి రీజన్ ఒకటే సార్, వాళ్ళ గ్రేస్, చిరంజీవి గారి గ్రేస్ కానివ్వండి, కళ్యాణ్ గారు టైమింగ్ కానివ్వండి, అది నేను మ్యాచ్ చేయలేను. వాళ్ళిద్దరి ఎనర్జీ మ్యాచ్ చేయలేను. నేను చాలా కష్టపడతాను. నాకంటూ ఏంటంటే నా సాంగ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే బెటరు. చిరంజీవి గారు, కళ్యాణ్ గారు సాంగ్స్ రీమేక్ చేయాలంటే దానికి ఉండాల్సిన ఎఫర్ట్, దానికి ఉండాల్సిన విజన్ నా డైరెక్టర్కి ఉంటే పర్లా. డైరెక్టర్ కూడా లేకపోతే సరికి నాకు డెఫినెట్లీ బ్యాక్ ఫైర్ అవుతుంది. సో దాని తగ్గట్టు మనం ఎంత చేసినా కానీ తక్కువే. సో అది కాకుండా అది అంత రిస్క్ చేయడం దేనికి? మంచిగా హ్యాపీగా మన సినిమా మనం చేసుకుంటే చాలు కదా. సో దాని మీద ఫోకస్ పెట్టు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.